చూస్తున్నాం. ఈవీఎం పగలగొట్టిన విషయంలో పిన్నెల్లిపై హైకోర్టులో కేసు నడుస్తోంది. ముందస్తు బెయిల్ పిటిషన్ల దాఖలుపై హైకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. ఈవీఎం ధ్వంసం సహా మరో 4 కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ ఈ నెల 20కి వాయిదా వేసింది. అరెస్టు నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి రక్షణ కల్పిస్తూ హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులు జూన్ 20 వరకు పొడిగిస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్ చెప్పండి, పిన్నెల్లి బెయిల్ పిటిషన్ మరోసారి వాయిదా పడినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? ఏదైతే చూడొచ్చు, ఏదైతే పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ సంబంధించి కూడా మరోసారి ఆయనకైతే మాత్రం ఊరట లభించింది. దాదాపు ఇప్పటికే 2 సార్లు కూడా హైకోర్టులో మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఆయనకు తీర్పులు వెలువడినటువంటి నేపథ్యంలో తాజాగా మరోసారి కూడా పిటిషన్ సంబంధించినటువంటి తీర్పుపై మరొక 2 రోజుల పాటు, అంటే దాదాపు మరొక వారం రోజుల పాటు కూడా హైకోర్టు అయితే మాత్రం విచారణ చేస్తారు. సంబంధించినటువంటి అంశంపై కూడా వాయిదా వేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే చూసుకోవచ్చు, ఏదైతే ఈవీఎం ధ్వంసంతో సహా మరొక 4 కేసులను కూడా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్లపై అయితే మాత్రం హైకోర్టులో విచారణకు సంబంధించి కూడా ఇప్పటికే కొంత ఉత్కంఠ నెలకొంటున్న నేపథ్యంలో ఈ యొక్క విషయంపై దాదాపుగా ఇప్పటికీ 2 సార్లు కూడా హైకోర్టు అయితే మాత్రం మధ్యంతర బెయిల్ అయితే మాత్రం పిన్నెల్లికి మంజూరు చేసినటువంటి నేపథ్యం కనిపించింది. మరి అందులో భాగంగానే ఈ రోజు కూడా, అంటే ఈ రోజు గురువారం వరకు ఆయనకు మధ్యంతర బెయిల్ ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఈ రోజు పల్నాడు జిల్లా నసరావుపేటలో ఉన్నటువంటి మాజీ మంత్రి అనిల్ కుమార్ నివాసంలో ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఆయన నివాసం వద్ద పడిగాపులు కాల్చినటువంటి పరిస్థితి కనిపించింది. మరి ఈ నేపథ్యంలోనే ఇక పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేద్దామని చూస్తున్నప్పటికీ ఇక మధ్యంతర ఉత్తర్వు సంబంధించి కూడా హైకోర్టులో వాదనలు ముగిసినటువంటి అనంతరం అయితే మాత్రం తీర్పు అయితే మాత్రం వెలువడింది. 20వ తేదీ సాయంత్రం లోపు కూడా పిన్నెల్లికి సంబంధించినటువంటి విచారణ కూడా జరిగేటువంటి అవకాశం కాబట్టి అప్పటిలోపు పిన్నెల్లికి సంబంధించి ఎలాంటి అరెస్ట్ చేయొద్దంటూ కూడా ఇప్పటికే హైకోర్టు అయితే మాత్రం తీర్పు అయితే మాత్రం వెల్లడించినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపించింది. మొత్తానికి ఈ యొక్క పిన్నెల్లి ఎపిసోడ్ సంబంధించినటువంటి అంశంపై కూడా కొంత కసరత్తు అయితే మాత్రం జరిగినటువంటి నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఏ క్షణమైనా కూడా అరెస్ట్ చేస్తారనేటువంటి ఉదయం నుంచి వస్తున్నటువంటి వార్తలకు బ్రేక్ ఇచ్చే విధంగా 20వ తేదీ వరకు అయితే మాత్రం హైకోర్టు అయితే మాత్రం మధ్యంతర మళ్ళీ తిరిగి మళ్ళీ ఉత్తర్వులు జారీ చేస్తుందని చెప్పాలి. థ్యాంక్ యూ పవన్.